ఎకనామిక్ గూడ్స్. సో మనం ఫ్రీ గూడ్స్ ఎకనామిక్స్ గూడ్స్ కి డిఫరెన్సెస్ చదువుతూ చూసాం. సో ఎకనామిక్ గూడ్స్ అంటే నథింగ్ బట్ మ్యాన్ మేడ్, హ్యూమన్ తయారు చేసుకున్నవని, వాటిని తయారు చేయడానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుందని, కాబట్టి వాటిని అమ్మడానికి ప్రైస్ ఉంటుందని, రైట్. అండ్ అవి లిమిటెడ్ సప్లై, ఫ్రీ గూడ్స్ లాగా అబండెంట్ సప్లై కాదు, లిమిటెడ్ సప్లై. అలాగే వాల్యూ ఇన్ యూజ్ ఉంటుంది, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, రైట్. సో అక్కడ మనం ఏదైతే ఎకనామిక్ గూడ్స్ కి సంబంధించిన డిఫరెన్సెస్ లో ఎకనామిక్ గూడ్స్ ఫ్రీ గూడ్స్ కి సంబంధించిన డిఫరెన్సెస్ చదివామో, ఎకనామిక్ గూడ్స్ సైడ్ ఉన్న అన్ని పాయింట్స్ రాసేసారనుకోండి అయిపోతుంది. సో మళ్ళీ సెపరేట్ గా దీన్ని మీరు 2 మార్క్స్ క్వశ్చన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు అక్కడ ఏదైతే డిఫరెన్సెస్ బిట్వీన్ చదివారో ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ లో ఎకనామిక్ గూడ్స్ సైడ్ ఉన్న పాయింట్లు అన్ని కూడా రాసేసేయండి, రైట్. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్. సో క్యాపిటల్ గూడ్స్ మనకి కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ మనం క్లాసిఫై చేయొచ్చు. ఎకనామిక్ గూడ్స్ ఫ్రీ గూడ్స్ ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అయితే, క్యాపిటల్ గూడ్స్ కన్జ్యూమర్ గూడ్స్ అని కూడా క్లాసిఫై చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రకరకాల మనకి స్టాటిస్టిక్స్ లో చూస్తాం మనం, ఒకే పాపులేషన్ ని అంటే ఒకే శాంపుల్ ని మనం రకరకాల వేస్ లో క్లాసిఫై చేయొచ్చు. లెట్ సే 10th క్లాస్ ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ ని తీసుకున్నాం అనుకోండి. సో 10th క్లాస్ లోనే చదివే వాళ్ళందరినీ సెక్షన్ ఏ, చదవని వాళ్ళు కాస్త యావరేజ్ స్టూడెంట్స్ అందరినీ సెక్షన్ బి, ఈ రకంగా క్లాసిఫై చేయొచ్చు. లేదా ఇంకో రకంగా ఎలా క్లాసిఫై చేయొచ్చు, గర్ల్స్ అందరూ ఒక సెక్షన్, బాయ్స్ అందరూ ఒక సెక్షన్, రైట్. ఈ విధంగా క్లాసిఫై చేయొచ్చు, రైట్. సో అలాగా ఒకే శాంపుల్ ని డిఫరెంట్ వేస్ లో మనం క్లాసిఫై చేయొచ్చు, ఒక్కొక్క అట్రిబ్యూట్ ని తీసుకొని. అంటే అట్రిబ్యూట్ అంటే ఒక్కొక్క ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్, మనం తీసుకునే ఒక నేచర్ ని బట్టి రకరకాలుగా క్లాసిఫై చేయొచ్చు. అలాగే గూడ్స్ ని క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్ గా కూడా క్లాసిఫై చేయొచ్చు. సో క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి అంటే హ్యూమన్ వాంట్స్ ని ఇండైరెక్ట్ గా సాటిస్ఫై చేస్తాయి. ఎలా? సో నీకు మీ ఇంట్లో వైఫై రావాలంటే వైఫై రౌటర్ కావాలి. ఆ రౌటర్ ని తయారు చేయడానికి మిషనరీ కావాలిగా. ఇంట్లో వైఫై రౌటర్ ని తయారు చేయడానికి మిషనరీ కావాలి. లేదా నువ్వు టీవీ చూడాలనుకుంటున్నావు, ఆ టీవీని తయారు చేయడానికి ఒక మిషనరీ కావాలి, రైట్. సో క్యాపిటల్ గూడ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అదర్ గూడ్స్, అందుకే దీన్ని ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ అంటారు, రైట్. ఇవి హ్యూమన్ వాంట్స్ ని ఇండైరెక్ట్ గా సాటిస్ఫై చేస్తాయి, రైట్. సో అదే మిషన్ టూల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే నువ్వు వాడుకునే షాంపూ దగ్గర నుంచి షాంపూలు కానీ సోపులు కానీ ఉండి, లేకపోతే టీవీ, ఇలాంటివన్నీ కూడా కన్జ్యూమర్ గూడ్స్. అల్టిమేట్ గా కన్జ్యూమర్ ఏవైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నాడో అవి కన్జ్యూమర్ గూడ్స్ అవుతాయి, రైట్. సో ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో క్యాపిటల్ గూడ్స్ అడిగారు కాబట్టి క్యాపిటల్ గూడ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అదర్ గూడ్స్, రైట్. అది కీవర్డ్ అది. నెక్స్ట్ ఇంటర్మీడియరీ గూడ్స్. సే ట్యూబ్ కానివ్వండి, టైర్ కానివ్వండి, రైట్, సిమెంట్, ఐరన్, ఇలాంటివి డైరెక్ట్ గా నువ్వు కన్జ్యూమ్ చేసుకోలేవు. సో ట్యూబ్, టైర్ ఉంది, ఏం చేసుకుంటావు? ఆ రెండు ఉన్నాయి దగ్గర. అల్టిమేట్ గా అవి బండికో లేకపోతే కారుకో ఆటోకో అసెంబుల్ అయితే అప్పుడు దానివల్ల యూటిలిటీ వస్తుంది, రైట్. కాబట్టి అంటే ఇంకా ఫైనల్ గూడ్ కి కావాల్సినటువంటి మిగిలిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనేది ఇంటర్మీడియట్ గూడ్స్ తో చెప్పుకోవచ్చు మనం, రైట్. సో గూడ్స్ విచ్ ఆర్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్మీడియరీ గూడ్స్, రైట్. ఇవి డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసుకోలేడు, అవి మళ్ళీ ఎక్కడో చోట అసెంబుల్ అవ్వాలి. సో సిమెంట్, ఐరన్, బ్రిక్స్, రైట్, ఇవన్నీ కలిస్తేనే బిల్డింగ్ వస్తుంది. సో సిమెంట్ ఇవన్నీ కూడా ఏం చెప్పుకోవచ్చు మనం? ఇంటర్మీడియరీ గూడ్స్ గా చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ వెల్త్. వెల్త్ మీన్స్, నా రికార్డ్ అవుతుందా? రికార్డ్ సింబల్ వస్తుందా? ఓకే. Wealth means stock of assets held by individual or institution that has the potential for yielding income in some form. Right? Wealth includes money, shares of companies, land, etc. Right? Wealth has 3 properties: utility, scarcity, transferability. So wealth is nothing but capable of earning income in future
రైట్, ఇన్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. రైట్, ఇన్కమ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉండొచ్చు అన్నమాట. అంటే మనకి మనీ రూపంలో ఇన్కమ్ రావచ్చు. సో ఇప్పుడు షేర్స్ ఉన్నాయనుకో నీ దగ్గర, వాటి అది అల్టిమేట్ గా నీకు వచ్చేది మనీ, కానీ ఏ పేరుతో వస్తుంది? డివిడెండ్ రూపంలో వస్తుంది. రైట్, లేదా నువ్వు బ్యాంక్ లో ఎఫ్డి వేసావు అనుకో, ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. లేదా నీ దగ్గర ల్యాండ్ ఉంది, దాన్ని కౌలుకి ఇచ్చావు అనుకో, రెంట్ రూపంలో వస్తుంది. సో ఏ రూపంలో రానివ్వండి, ఇన్కమ్ ని ఈల్డ్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రైట్ ఎసెట్స్ కానీ స్టాక్ కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని వెల్త్ అంటాం. రైట్, ఈల్డ్ చేస్తుండొచ్చు, లేదా హ్యావింగ్ పొటెన్షియల్. ఒక 50 ఎకరాలు ఉన్నాయనుకోండి మన దగ్గర, అందులో 20 ఎకరాలని మనం సాగు చేస్తున్నాం. రైట్, మిగిలిన 30 acres ని మనం వదిలేసాం, పట్టించుకోవట్లేదు, ప్లస్ కౌలుకు కూడా ఇవ్వలేదు. సో మన దగ్గర స్టాక్ అంటే మన దగ్గర వెల్త్ ఎంత ఉందయ్యా అంటే 50 acres, కానీ దానిలో ఇన్కమ్ సంపాదించేది ఎంత సంపాదిస్తాం? 20 acres మాత్రమే సంపాదిస్తాం. మిగిలిన 30 acres కి పొటెన్షియాలిటీ ఉంది, కానీ ఇంకా నువ్వు దాన్ని యూజ్ చేయట్లా. రైట్, సో పొటెన్షియాలిటీ టు ఈల్డ్ ఇన్కమ్ ఉంటే దాన్ని వెల్త్ అనొచ్చు. రైట్, అది ప్రెసెంట్ ఇప్పుడు ఇన్కమ్ ఈల్డ్ చేస్తుండొచ్చు, లేదా ఇట్ హ్యాస్ పొటెన్షియల్. రైట్, దాన్ని వెల్త్ అంటాం. సో వెల్త్ కి ఉండాల్సినటువంటి ఫీచర్స్ ఏంటంటే, ప్రాపర్టీస్ ఏమని చెప్తున్నాడు? యూటిలిటీ అంటే వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్, స్కేర్సిటీ. రైట్, అవసరానికి తగ్గట్టుగా ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై ఉండకపోవచ్చు. రైట్, స్కేర్సిటీ ఉండాలి. అలాగే ట్రాన్స్ఫరబిలిటీ, ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ చేతికి రైట్ ట్రాన్స్ఫరబుల్ అయ్యేలాగా ఉంటే దాన్ని మనం వెల్త్ గా క్లాసిఫై చేయొచ్చు. రైట్, సో ఇక్కడ మన కీవర్డ్ పొటెన్షియల్ ఫర్ ఈల్డింగ్ ఇన్కమ్ ఇన్ సమ్ ఫార్మ్. కీవర్డ్ అనేది అంటే నీకు ఆ పర్టికులర్ వర్డ్ కనిపిస్తే మినిమం 2 marks గాను 1 mark పక్కా పడిపోతుంది. రైట్, సో పొటెన్షియల్ ఫర్ ఈల్డింగ్ ఇన్కమ్ ఇన్ సమ్ ఫార్మ్. నెక్స్ట్, సార్ ఈల్డింగ్ అంటే ఏంటి సార్? ఈల్డ్ అంటే సే నువ్వు క్రాప్ వేసావు, క్రాప్ వేస్తే వచ్చే పంటని ఈల్డ్ అనొచ్చు. అంటే ఇన్ రిటర్న్ నువ్వు కష్టపడ్డదానికి రిటర్న్ వచ్చేది ఈల్డ్ అని చెప్పొచ్చు. సో పంట వేస్తే క్రాప్ అనేది ఈల్డ్ అవుతుంది. రైట్, అంటే ఈ సంవత్సరం ఈల్డ్ ఎలా ఉంది? ఓకే, బాగానే ఉంది, వర్షాలు వెదర్ అంతా బాగానే ఉంది, ఈల్డ్ బాగానే ఉంది. లేదు, నువ్వు ఒక కంపెనీ షేర్స్ పర్చేస్ చేసావు. రైట్, ఆ కంపెనీ డివిడెండ్ బాగా ఇచ్చింది, సో ఈల్డ్ బాగా ఉన్నట్టు. రైట్, అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసిన దాని మీద వచ్చే రాబడి. రైట్, సింపుల్ గా చెప్పాలంటే రాబడి, ఈల్డింగ్ అంటే రాబడి. ఇన్ రిటర్న్ నీ ఇన్వెస్ట్మెంట్ గాను రిటర్న్ ఎలా వస్తుంది అనేది చెప్పొచ్చు. అలాగే ఎఫ్డి మీద ఒక బ్యాంక్ ఎఫ్డి మీద 10% ఇంట్రెస్ట్ ఇస్తానంటుంది, ఇంకో బ్యాంక్ 9% ఇస్తానంటుంది. సో ఆ 9% 10% ని ఈల్డ్ అంటాం. రైట్, ఎంత ఈల్డ్? రైట్, ఈల్డ్ అంటే ఎంత రాబడి వస్తుంది. అర్థమైందన్నా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్. ఇన్కమ్ అనేది ఏంటి అంటే, ఇన్కమ్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ వెల్త్ పర్ యూనిట్ ఆఫ్ టైం. సో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ వెల్త్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది అని మనం క్యాల్కులేట్ చేసుకోవడం. రైట్, ఫ్లో. సో ల్యాండ్ ఉంది, దాని నుంచి రెంట్ వస్తూ ఉంటుంది. రైట్, ఎఫ్డి వేసావు, దాని నుంచి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. రైట్, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ రైట్ పర్ యూనిట్ ఆఫ్ టైం. ఒక సంవత్సరానికి ఎంత వచ్చింది, లేదా 6 నెలల్లో ఎంత వచ్చింది, 2 సంవత్సరాలకు ఎంత వచ్చింది. సో నువ్వు ఏ యూనిట్ ఆఫ్ టైం తీసుకుంటే ఆ యూనిట్ ఆఫ్ టైంలో ఎంత జనరేట్ చేసింది రైట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇన్కమ్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ వెల్త్ పర్ యూనిట్ ఆఫ్ టైం. ఇన్ ఎవ్రీ ఎకానమీ ఇన్కమ్ ఫ్లోస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్ అండ్ వైస్ వెర్సా. ఇక్కడ మీకు మళ్ళీ నేను నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ లో చెప్పేటప్పుడు చెప్తాను. హౌస్ హోల్డ్స్ అంటే మనం, ఫర్మ్స్ అంటే గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫర్మ్సే. సో ఇప్పుడు ఫర్మ్ కి గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏమేం కావాలి? మరి 10th క్లాస్ అక్కడ చదువుంటారు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి. సో ఫర్మ్ కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలి. రైట్, ల్యాండ్ కావాలి ఫ్యాక్టరీ కట్టుకోవడానికి, పని చేయడానికి లేబర్ కావాలి. రైట్, సో ల్యాండ్ వీళ్ళందరికీ పే చేయడానికి డబ్బులు కావాలంటే క్యాపిటల్. సో క్యాపిటల్ కావాలి.
అలాగే వీటన్నిటిని మేనేజ్ చేయడానికి రైట్ ఒక మేనేజరల్ పర్సన్ కావాలి, రైట్ వాడిని ఎంటర్ప్రెన్యూర్ అంటున్నాం. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్మ్కి ఎక్కడి నుంచి వస్తాయి? హౌస్ హోల్డ్స్ నుంచి వస్తాయి. హౌస్ హోల్డ్స్ వీటన్నిటిని ఫ్రీగా ఇస్తారా? సో ఫర్మ్స్ ఇన్ రిటర్న్ ఏం పే చేయాలి నాన్న? ల్యాండ్కి అయితే ల్యాండ్కి ఏం పే చేస్తారు? రెంట్. ఏం పే చేస్తారు నాన్న? రెంట్ సార్. రెంట్. లేబర్కి వేజెస్. వేజెస్ సార్. ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఎంటర్ప్రెన్యూర్కి Salary. ప్రాఫిట్స్. రైట్. సో హౌస్ హోల్డ్స్ ఏం చేస్తున్నాయి? ఫర్మ్స్ కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్తున్నాయి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఫర్మ్ ఇన్ రిటర్న్ ఏం చేస్తుంది? ఫ్యాక్టర్ పేమెంట్స్ ఇస్తుంది. రైట్. అంటే ఇక్కడ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తుంది? ఫర్మ్ నుంచి హౌస్ హోల్డ్స్ కి. సార్ మరి వైజ్ వర్సా అన్నారు కదా, అంటే హౌస్ హోల్డ్స్ నుంచి ఫర్మ్స్ కి మరి ఎలా వెళ్తుంది ఇన్కమ్? ఎవరైనా చెప్తారా నాన్న? లక్ష్మీప్రియ సార్ ఇందాక నేను చెప్పింది ఫర్మ్ నుంచి హౌస్ హోల్డ్ కి డబ్బులు ఎలా హౌస్ హోల్డ్ వెళ్తాయి? మరి ఇప్పుడు హౌస్ హోల్డ్ నుంచి ఫర్మ్స్ కి డబ్బులు ఎలా వెళ్తాయి? క్యాపిటల్ ద్వారా కానీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా. ఓకే, అది మనం ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నాం. ఓకే, అది ఇప్పుడు ఇవన్నిటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్ చేసుకొని ఫర్మ్ ఏం చేస్తుంది నాన్న? కంపెనీ పెడుతుంది సార్. ఏం చేస్తుంది కంపెనీ పెట్టి? ఒక కంపెనీ పెట్టి నార్మల్ గా ప్రాఫిట్ తెచ్చుకోవడం. ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇండస్ట్రీస్ ఒక బిజినెస్ చేస్తే వస్తుంది సార్. బిజినెస్ చేయడం అంటే ఏం చేస్తుంది? బిజినెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్స్ స్టేషనరీ ఉంది సార్. ఎస్, అంటే ఇప్పుడు ఆ బుక్ అనేది ఏంటి? గుడ్ ప్రొడక్ట్. సో ఫర్మ్స్ ఏం చేస్తాయన్నా ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూస్ చేసి గూడ్స్ ని తయారు చేస్తాయి. సో ఇప్పుడు ఆ గూడ్స్ ని వాడి దగ్గర పెట్టుకుంటుందా కంపెనీ? తన దగ్గర ఉంచేసుకుంటుందా కంపెనీ? నో సార్, సేల్ ఏం చేస్తుంది? చేస్తారు గూడ్స్ సేల్ చేస్తాయి. ఎవరికి సేల్ చేస్తారు? కస్టమర్స్. సో ఇక్కడ మనం హౌస్ హోల్డ్స్ అంటున్నాం. సో హౌస్ హోల్డ్స్ కి హౌస్ హోల్డ్స్ ఫ్రీగా తీసేసుకుంటారా? ఇంకేం ఎవరా కంపెనీకి? కంపెనీకి ఏ పే చేస్తారు? ప్రైస్ పే చేస్తారు. రైట్. సో హౌస్ హోల్డ్స్ నుంచి ఫర్మ్స్ కి ప్రైస్, అంటే గూడ్స్ కి ప్రైస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్ పే చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకుంటారు. సో ఇది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటాం మనం. రైట్. సో అయితే ఇక్కడ ఇన్కమ్ ని 2 ways లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి డబ్బుల రూపంలో, సో 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు. అలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే పర్చేసింగ్ పవర్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు మూవీ టికెట్ 50 రూపీస్, రైట్. ఇప్పుడు మూవీ టికెట్ 150 రూపీస్, రైట్. లేదా ఒకప్పుడు నా దగ్గర ఉన్న 100 రూపాయలతో నేను హైదరాబాద్ దాకా వెళ్ళగలిగేవాడిని, రైట్. ఇప్పుడున్న 100 రూపాయలతో నేను విజయవాడ దాకా వెళ్ళగలుగుతున్నాను. సో అంటే చేతిలో ఉన్న డబ్బులతో, రైట్, ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేయగలం, రైట్. అంటే పర్చేసింగ్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే దాన్ని మనం రియల్ ఇన్కమ్ అంటాం. అంటే కంపారిజన్ కి ఈజీ అవ్వడం కోసం, రైట్. సో కంపారిజన్ మనీ ఎప్పుడు 100 రూపీస్ 100 రూపీసే, 500 రూపీస్ 500 రూపీసే. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ లో చెప్పినప్పుడు ఆ మనీ యొక్క వాల్యూ కరెక్ట్ గా తెలుస్తుంది మనకి, రైట్. కాబట్టి 2 ways లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనీ ఇన్కమ్ విచ్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్. అలాగే రియల్ ఇన్కమ్ విచ్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఉన్న డబ్బులతో నువ్వు ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేయగలవు అనేది పర్చేసింగ్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, రైట్, అది రియల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ యూటిలిటీ. సో యూటిలిటీ గురించి మనం చెప్పుకున్నాం. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ ప్రొడక్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూటిలిటీస్ గురించి చెప్పుకున్నాం, రైట్. అలాగే యూటిలిటీ కరెక్ట్ గా మెజర్ చేయలేము మనం, రైట్. ఇట్ ఈస్ ఏ వేగ్ టర్మ్, రైట్. నువ్వు ఒక సినిమా చూసి వచ్చావు, ఎన్ని రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చింది చెప్పమంటే నువ్వు చెప్పలేవు, రైట్. సినిమా బాగుంది, 1000 రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చిందా, 2000 రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చిందా, రైట్. దానికి నువ్వేదో చెప్తావు, సార్ నాకు 1500 రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చింది.
సో నేను కరెక్ట్గా ఎలా మెజర్ చేయాలి దాన్ని? 1500ని ఎలా అరైవ్ అవ్వాలి? రైట్. సో ఒక్కటి చెప్తారు, నాకు 200 రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటాడు, రైట్. ఇంకోటి 600 రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటాడు. సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్కి పర్ఫెక్ట్ మెథడ్ ఉండదు యూటిలిటీకి, రైట్. కాబట్టి యూటిలిటీ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్చేంజ్ వాల్యూ. సో ఎక్స్చేంజ్ వాల్యూ అంటే నథింగ్ బట్ బార్టర్ సిస్టమ్ కనుక తీసుకున్నాం అనుకోండి. సే నా దగ్గర 5 కుండలు ఉన్నాయి, నీకు ఒక కుండ ఇస్తాను, బట్ నాకు 1 kg బియ్యం ఇస్తావా? సో ఇప్పుడు అవతల వాడు అంటాడు, కేజీ బియ్యం కదా, 1/2 kg బియ్యం ఇస్తాను తీసుకో అన్నాడు అనుకోండి. సో అంటే నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ కి ఇన్ ఎక్స్చేంజ్, రైట్, ఎంత వస్తుంది, వేరే గుడ్ అనేది ఎంతెంత వస్తుంది అనేది చెప్పడం ఎక్స్చేంజ్ వాల్యూ అని చెప్పొచ్చు. రైట్. ఎకనామిక్ గూడ్స్ కి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, అలాగే వాల్యూ ఇన్ యూజ్ కూడా ఉంటుంది. రైట్. సో ఎక్స్చేంజ్ వాల్యూ ఈస్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ వన్ కమోడిటీ టు అనదర్. ఆల్ ఎకనామిక్ గూడ్స్ హ్యావ్ ఎక్స్చేంజ్ వాల్యూ, రైట్. సరే, నెక్స్ట్ ప్రైస్. సో మరి బార్టర్ సిస్టమ్ లో మనకు కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డిఫికల్టీస్ ని ఓవర్కమ్ అవ్వడానికి మనం ఏం చేసాం, మనీ అనేది తీసుకొచ్చాం. సో ప్రతి గూడ్కి కూడా నువ్వు మానిటరీ టర్మ్ లో దాని వాల్యూ చెప్తున్నావు, సో దట్ సింపుల్ గా మనీ ఇచ్చి మనకు కావాల్సిన గూడ్స్ మనం తీసుకోవచ్చు, రైట్. సో అందుకోసం ఏదైతే మానిటరీ టర్మ్స్ లో చెప్తున్నామో, రైట్, ఎక్స్చేంజ్ వాల్యూ ఏం చేస్తున్నావు, నువ్వు ఒక గూడ్ వాల్యూని ఇంకో గూడ్ వాల్యూలో చెప్తున్నావు. అలా నువ్వు బోల్డ్ అని గుర్తుపెట్టుకోవాలి ఏది బార్టర్ సిస్టమ్ లో అయితే. సో అందుకోసమే ఈజీ చేసుకోవడానికి ఏం చేసాం, మనీ అనేది తీసుకొచ్చుకున్నాం, రైట్. సో ద ప్రైస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇట్స్ వాల్యూ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్. అది ప్రైస్ మేన. నెక్స్ట్ చాయిస్ ప్రాబ్లం. సో చాయిస్ ప్రాబ్లం వచ్చేసరికి ప్రతి ఎకానమీ కూడా ఫేస్ చేసే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, రైట్. ఒక 6 ప్రాబ్లమ్స్ ఏమో చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ కనుక చూసినట్లయితే వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్. ఫస్ట్ క్వశ్చన్ లోనే నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ లిమిటెడ్ రిసోర్సెస్, ఆ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో ఏ గూడ్స్ ప్రొడ్యూస్ చేద్దాము, రైట్. సే ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ, సో ఒకడేమో ఫార్మింగ్ చేద్దాం అంటాడు, ఇంకోటేమో అపార్ట్మెంట్లు కడదాం అంటాడు, రైట్. ఇంకోటేమో ప్లాట్లేసి అమ్మేద్దాం అంటాడు, ఇంకోటి ఫ్యాక్టరీ కడదాం అంటాడు. సో అసలు ముందంటూ ఏం తయారు చేద్దాము. మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ నాను. సో ఉన్న వాటర్ ని ఇరిగేషన్ కి వాడదాం అంటాడు ఒకడు, రైట్. ఇంకోడేమో డ్రింకింగ్ కి వాడదాం అంటాడు, రైట్. ఇంకోటేమో ఫ్యాక్టరీకి పంపించండి, వాడు గూడ్స్ తయారు చేస్తాడు అంటాడు ఒకడు. అలాగే దాంతో ఎలక్ట్రిసిటీ తయారు చేద్దాం అంటాడు ఇంకోడు. సో రిసోర్సెస్ స్కేర్స్, ఆ ఉన్న రిసోర్సెస్ తో ఏం తయారు చేయాలి అనేది డిసైడ్ చేసుకోవడం ఒక ప్రాబ్లం అయితే, సరే తయారు చేద్దామని డిసైడ్ అయిపోయాం. సో ఒక పర్టికులర్ గుడ్కి అరైవ్ అయిపోయారు అందరూ కూడా, ఓకే ఈ ప్రొడక్ట్ తయారు చేద్దాం, రైట్, ఈ ఉన్న రిసోర్సెస్ తో మనం ఇవి తయారు చేసుకుందాం అని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిన తర్వాత దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్, రైట్. సో ఈ చాయిస్ ప్రాబ్లం అనేది 2 చోట్ల అరైజ్ అవుతుంది. ఒకటి వాట్ టు ప్రొడ్యూస్, ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో ఏం ప్రొడ్యూస్ చేయాలి అని అక్కడ, అండ్ అలాగే ఎలా ప్రొడ్యూస్ చేయాలి, రైట్, లేబర్ ఇంటెన్సివ్, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్, రైట్. సో ఈ 2 చోట్ల కూడా ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ అనేది అరైజ్ అవుతుంది అని చెప్తాడు, రైట్. నాకు కింద మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవి వదిలేసేయచ్చు, అవి అందులో ఈక్విలిబ్రియం అవన్నీ ఉన్నాయి, అవి మనకి ఇక్కడ నెక్స్ట్ చాప్టర్స్ లో అర్థం అవుతుంది, ఇక్కడ అర్థం కావు. మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ ఆల్రెడీ మనం చదువుకున్నాం, డైరెక్టివ్ ఇండక్టివ్ మెథడ్ చదువుకున్నాం. సో 13, 14, 15 వదిలేసేయచ్చు, రైట్. అవి తర్వాత చాప్టర్స్ లో మనకు వస్తాయి. ఇక్కడ వీటి జస్ట్ ఇంక్లూడ్ చేసాడు కానీ ఈ చాప్టర్ లో మీకు చెప్పిన అర్థం కాదు, రైట్. సో డైరెక్టివ్ మెథడ్ చెప్పుకున్నాం, నిన్న ఇండక్టివ్ మెథడ్ గురించి చెప్పుకున్నాం, మైక్రో ఎకనామిక్స్ కూడా చెప్పుకున్నాం. సో అక్కడికి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయి, మీరు రాయాల్సిన క్వశ్చన్స్ దీంట్లో 9th క్వశ్చన్ దాకా అన్ని రాయండి. 13, 14, 15 తప్ప మిగతావన్నీ రాసేయండి. 13, 14, 15 తప్ప మిగతావన్నీ కూడా రాసేసేయండి.